ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో దర్శిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలో మనం ఎంతగానో బలపడుతూ ఉన్నాం, ఎంతగానో ఆత్మీయంగా ధైర్యంగా దేవుడు ఒక రోజుని మనకి ప్రారంభిస్తూ ఉన్నాడు. దాన్ని విజయవంతంగా మనం ముగిస్తూ ఉన్నాం దేవుని కృప వల్లనే, దేవుని వాగ్దానం వల్లనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూ మనల్ని ఇంకా ధైర్యపరుస్తూ విశ్వాసంలో ఆత్మీకంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా విజయవంతంగా ఎన్నో శోధనల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నప్పుడు ఇంకా దేవునికి దగ్గర అవుదాం. ఒకవేళ రక్షింపబడకపోతే, బ్యాప్టిజం పొందకపోతే, యేసయ్య నిజదేవుడు, ఆయన నిజరక్షకుడు, ఆయన నామంలో స్వస్థత, విడుదల, అద్భుతం ఉంది కనుక బ్యాప్టిజం పొందుతూ ఆయన బిడ్డలుగా మార్చబడుతూ ఆయనకు సమీపంగా ఉందాం. యేసు నామంలో సంపూర్ణ ఆశీర్వాదాలు ఉంటాయి కనుక ప్రతిదినం ఆ నామం మనకు దొరుకుతూ ఉంది. కాబట్టి మనం దీవించబడదాం. ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా పొందుకోవడానికి సిద్ధపడదాం. ఈ రోజు దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 77వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కీర్తనలు ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను వెలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఇక్కడ భక్తుడు నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టుదును అని ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుదును. ఎప్పటి వరకు అంటే ఆయన నా మనవి వినే అంతవరకు కూడా నేను ఆయన వదిలిపెట్టను, ఆయనకు మనవి చేస్తూనే ఉంటాను అని చెప్పి ఇక్కడ దావీదు మహారాజు మంచి మాటని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితానికి ఒక అనుభవాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాజుకి, కింగ్కి మనకు తెలుసండి, కింద సైన్యం ఉంటుంది, ఎంతోమంది పనిచేసేవారు ఉంటారు, ఎంతో అధికారం ఉపయోగించవచ్చు. ఎంతగానో ఆయనకి ఏదైనా సహాయం కావాలన్నా, ఏదైనా అక్కర కావాలన్నా, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుని వల్ల సహాయం గొప్పదని, దేవుడు చేసే కార్యాలు అద్భుతములని, దేవుడు మనమే వింటే అది అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఎప్పుడు వరకు నా మొరను ఆలకించే అంతవరకు కూడా, ఆయన నా విషయంలో జోక్యం చేసుకునే అంతవరకు కూడా నేను ప్రార్థిస్తానంటూ ఉండగా, ఈరోజు దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా మనం బ్రతికితే అది మనకు ఆశీర్వాదం, అది దీవెనకరం, ఎన్నటెన్నటికీ కూడా తరతరాలకు నిలిచి ఉండే అంతగా దేవుడు కృప చూపుతాడు. కనుక ప్రార్థన ద్వారా విడుదల పొందుకుందాం, ప్రార్థన ద్వారా విజయం చూద్దాం. ప్రతి విషయంలో ఎలుగెత్తి దేవునికి మొరపెట్టడం నేర్చుకుందాం. ఎలుగెత్తి అంటే గొప్పగా ప్రార్థించడం, మీకు వేరొక దిక్కు లేదని, వేరొక సహాయం లేదని, నీవే నా సహాయం అని చెప్పి మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఇంకొక మాట మాట్లాడతాడు కదా, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టగా ఆపత్కాలంలో ఖచ్చితంగా ఆయనకు నాకు ఉత్తరం ఇచ్చేదును అన్నట్లుగా, ఈ వాగ్దానం తెలియజేస్తున్నట్లుగా ఖచ్చితంగా మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన అక్కర్లన్నీ తీరుస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి, ప్రతి విషయంలో ప్రార్థన చేయి, ప్రతి విషయాన్ని దేవుడికి అప్పగించు. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ ప్రార్థన ద్వారా విజయం చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలైందైనా, ఎరికో కోట గోడలు కూల్చిపట్టడమైనా, సూర్యచంద్ర నక్షత్రాలు ఆగడమైనా, గుడ్డివారు మోగవారు, అందవిహీనులు గంతులు వేయడమన్నా ప్రార్థన వల్లనే గొప్ప కార్యాలు చూశారు. అగ్ని దిగిరావడమైనా, అనేకులు దేవుళ్ళలోకి నడిపించబడమైనా కేవలం ప్రార్థన విడుదలనిస్తుంది, ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది. ప్రతి విషయంలో ఎక్కడ దిగజారిపోక, బలహీనం కాక ప్రార్థన చేద్దాం, విజయవంతంగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన పూర్వకంగా ఒక రోజును ప్రారంభిద్దాం. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం వారు సొంతం చేసుకుంటున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాయా. ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా నీకు అప్పగించే మంచి అభిషేకాన్ని, అనుభవాన్ని వారికి దయచేయండి. ప్రార్థన ద్వారా, వాగ్దానం ద్వారా ఒక రోజును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు మాకు కావాల్సిన ప్రతి అక్కర్లన్నీ మీరు తీర్చాలి. మా కుటుంబాలకు ఒక యజమానిగా, ఒక కాపరిగా, నడిపించే నాయకునిగా మీరు ఉండి నడిపించండి. మాకంటే ముందుగా మార్గాలన్నీ సరళం చేయండి. ఏ తెగులు, ఏ కీడు, ఏ శాపము, ఏ అపాయము ఏది మాకు సంభవింపకుండా కంచె కాపుదల ఉంచయ్యా. నీ ఆరోగ్యకరమైన రెక్కల నీళ్ళలో మాకు ఆరోగ్యం దయచేయండి. నూతన బలము, నూతన ఆరోగ్యం, నూతన కృపలతో నింపయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వివాహం లేని వారికి వివాహం,
గర్భఫలం లేని వారికి నూతన క్రియలు జరిగించండి. అప్పులు, ఆర్థిక సమస్యలు, ఎంతమంది కృంగిపోయి నలిగిపోతున్నారు వారందరినీ బలపరచు రీతిలో ఆకాశపు వాకిళ్లే విప్పయ్యా. పట్టచాలంత విస్తారమైన దీవెనలతో నింపుతున్నాం ప్రతి ఇంటిని కూడా, ప్రతి వ్యక్తిని కూడా ఈ దీవెనలతో నింపండి. ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. రోగులను స్వస్థపరచండి. జీవం నుండి లేవనెత్తండి. ఈ దినమెంతా ఉత్సహించి సంతోషించే గొప్ప వాక్యాన్ని దయచేయండి. ప్రయాణం చేసిన వారికి క్షేమాభివృద్ధినివ్వండి. రాకపోకల యందు యెహోవా మీరు తోడుగా ఉండి మంచి సకాలంలో వారి గృహాలకు చేర్చండి నా తండ్రి. దేశాధికారులను దీవించండి. మంచి పరిపాలన, మంచి నాయకుని ఎంపిక చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అనేకులను ఆదరించండి, ధైర్యపరచండి. లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ మంచి రిసీవ్ చేసుకుందాం. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉండాలని మేము ఎల్లవేళలా మీ గురించి ప్రార్థిస్తూ ఉంటాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.